నాకు ఆయాసమేం లేదు, సివియర్ పెయిన్ ఏం లేదు. అయినప్పటికీ ఎందుకన్నా మంచిది చెక్ చేయించుకోవడం అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అందరికీ చెప్పలేదు, అందరిని కలవరపరచుంది దేనికి చెప్పి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నా బ్లడ్ ప్రెషర్ మైల్డ్ బ్లడ్ ప్రెషర్ ఉంది, మాత్రలు తీసుకుంటూ ఉంటాను. ఆ రోజు 200 ఉంది ఎమర్జెన్సీ రూమ్లో సెయింట్ పీటర్స్ హాస్పిటల్ లాస్ట్ థర్స్డే నైట్. సో వాళ్ళు అడ్మిట్ చేశారు. సర్ప్రైజింగ్గా హాస్పిటల్కి వాళ్ళు వెళ్ళిన తర్వాత నొప్పి అంతా పోయింది. మళ్ళీ అప్పటి నుంచి ఇంతవరకు నొప్పి అనేది రాలేదు. దేవుడు చాలా కృప చూపించాడు. కనికరం కలిగిన దేవుడు ఈ పాపియడ కృప చూపించాడు. అయితే హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా సివియర్ వాటర్ మోషన్స్ అయినాయి. 10 to 12 మోషన్స్ లైక్ ఎ ఫాసెట్ అనమాట. వాళ్ళు 24 hours నాకు ఏమి ఇవ్వలేదు, తాగడానికి ఆహారం కూడా పెట్టలేదు. కనుక ఎలక్ట్రోలైట్స్ అన్నీ పోయినాయి మా బాడీలోంచి, పొటాషియం, సోడియం ఇలాంటివన్నీ. బాగా వీక్నెస్ వచ్చేసింది. హార్ట్ అన్నీ టెస్ట్ చేశారు ఈలోగా, అన్నీ బాగానే ఉన్నాయని చెప్పి ఫ్రైడే ఈవినింగ్ కల్లా మళ్ళీ డిశ్చార్జ్ చేసేసారు. ఇంటికి వచ్చేసాను. నేను జనరల్గా చర్చ్ మిస్ అవ్వడానికి ఇష్టపడను. ఎట్టి పరిస్థితుల్లో ఉన్న చర్చిలో ఉండాలని ఆశపడతాను. చాలా కాలం తర్వాత 3 మీటింగులు మిస్ అయ్యాను. మంత్లీ మీటింగ్ మిస్ అయ్యాను. సండే సర్వీస్, లాస్ట్ సండే సర్వీస్, లాస్ట్ సండే ఈవినింగ్ సర్వీస్ ఆపాపటి కూర్చుంది. అంటే వీక్నెస్ బాగా ఉంది, అందువల్ల ఆ 3 మీటింగులు మిస్ అవ్వడం జరిగింది. అయితే దేవుడు నా ఏళ్ళ అద్భుతం చేశాడు. ఈరోజు కూడా నేను రాగలుగుతానా? సాటర్డే ఏమో బ్రైడ్ బేబీ షవర్ ఉంది, అక్కడ మాట్లాడాలి జెసిటీలో. సండే మెసేజ్ ఇవ్వాలి, సండే బ్యాప్టిజమ్స్ ఇవ్వాలి. ప్రభువా, ఆయనకి మొరపెట్టాను, మీరు మొరపెట్టారు నా పక్షంగా. దేవుడు కృప చూపించాడు. ఈరోజు నేను మీ ముందు నిల్చుని చెప్తున్నానంటే అది దేవుని కృప. నేను చెప్పబోయే పాయింట్ ఏమిటంటే రక్షణ ఇంకా పొందిన వారి గురించి వారికి నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే ఐ వాజ్ ఫైన్ లాస్ట్ థర్స్డే. ఎక్సర్సైజ్ కూడా చేశాను. నేను కొద్దిగా ఎక్సర్సైజ్ చేశాను ఆ రోజు ఎక్సర్సైజ్ కూడా చేశాను. ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కనుక నేడే రక్షణ తెలుగు, నేడే అనుకూల సమయము, కాలయాపన చేయవద్దు. ఎస్టర్డే ఇస్ గాన్, టుమారో ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, టుడే ఇస్ ద ఓన్లీ డే. మీకు దయచేసి రక్షణ లేని వారు రక్షణ మీరు మీ పాప మరొకని ప్రభువును మీరు రక్షణగా అంగీకరించాలని చెప్తూ ఇంతతో నేను విరమిస్తున్నాను. ప్రభు మనల్ని అందరినీ ఆశించి దీవించుగాక.